మంగ్లీ పాడుతున్నది. సో ఈరోజు ఈవినింగో రేపు మార్నింగో అది కూడా రిలీజ్ అవుతుంది. సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం. పోయినసారి మీకు తెలుసు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉండే. ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు, మీరు ఒకటి కాదు నేను 2 ఇస్తా అని చెప్పారు. 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీరను ఉంచితేనే బెటరు. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి, అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని, మన పండగలు మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఆహ్వానాలు చాలా వచ్చినాయి బ్రదర్. సొంత ఊరు ఆహ్వానం అన్నది చాలా ఆత్మీయంగా ఉంటుంది, చాలా హృదయంగా ఉంటుంది, హృదయానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసినాం. పైగా వాళ్ళు పర్టికులర్గా ఎంగిల్పూల నాడే రమ్మన్నారు, అంటే మొదటి రోజే రమ్మని అడిగిండ్రు కాబట్టి అక్కడికి పోతున్నాం. ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఇంపార్టెన్స్ మీరు ఎట్లా నేను వద్దన్న ఆపాదిస్తారు అని అట్లా నాకు తెలిసిన విషయమే. కాకపోతే నేను మాత్రం మా ఊరికి పోతున్నా. నగర్ ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. అట్లా ప్రతి ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ ఊరు ఆ సమాజం సంతోషంగా ఉంటుంది. కాబట్టి గతంలో చూస్తే మనం 10 రూపాయలకు 5 రూపాయలకు ఎన్నో అవస్థలు పడి మగవాళ్ళ మీద ఆధారపడేది. కానీ ఈరోజు బ్యాంకుల కాడికి పోతే డబ్బులు ఎవరికి ఇస్తూ ఉన్నారు? మా మహిళా సంఘం సభ్యురాళ్ళకే డబ్బులు వస్తూ ఉన్నాయి బ్యాంకుల ద్వారా. మగవాళ్ళను కూడా నమ్ముతలేరు. అవునా కాదా అక్క? చెప్పండి. మగాళ్ళకు కూడా డబ్బులు వస్తలేవు. మనల్ని అంటారు మీ మహిళా సంఘం కాడికి పోయి డబ్బులు తీసుకురండి మళ్ళీ తర్వాత ఇద్దామని. సో ఇంత గొప్పగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది. కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడుతూ ఉన్నారు. మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్. ఎందుకంటే మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు రీపేమెంట్ కూడా సక్రమంగా క్రమశిక్షణతోటి 98% తిరిగి చెల్లిస్తూ ఉన్నారు మహిళలు తీసుకున్న బ్యాంకుల కాడ. మీకు మీద భారం పడకూడదని మేము వడ్డీ కూడా ఇస్తూ ఉన్నాం. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే 28 గంటలలో 48 గంటలలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఆడోళ్ళందరూ కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు, చిక్కలు పట్టుకొని తన్నుకుంటారని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా గమనించాలి. బస్సులు ఇవ్వడమే కాదు, బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి ఆ బస్సుకు ఓనర్లను చేసినాం. ప్రతి నెల ఇదే మన ఆర్టీసీ శాఖ మాత్రులు పొన్నమన్న గారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు పెట్టడంతో పాటు ఆ బస్సుకు ఓనర్లను కూడా మహిళా సంఘాలను చేస్తే ఒక్కొక్క నెలకు మండల సమైక్యకు 70,000 రూపాయలు వస్తున్నాయి ఆదాయం. మొన్న నేను, ముఖ్యమంత్రి గారు, మా సిఓ దివ్యా దేవరాజన్ గారు నారాయణపేట పోయినాం. ఆడ దేశంలో మొట్టమొదటిసారి పెట్రోల్ బంకులు ఓపెన్ చేసినాం. ఆ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసేటప్పుడు మహిళలు కూడా భయపడ్డారు, ఇది ఎవరో పెద్ద వ్యాపారులు నిర్వహించేది, మేము నిర్వహించగలుగుతామా అని. కానీ నిర్వహించి 6 నెలల్లో అన్ని ఖర్చులు పోను మరి 13,80,000 రూపాయలు
వాళ్ళు ఆదాయం సమకూర్చుకొని సత్తా చాటినటువంటి మహిళలుగా రికార్డులోకి వచ్చిండ్రు. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో కూడా 35 క్యాంటీన్లు నడుపుతున్నారు మన మహిళా సంఘాల వాళ్ళు. సెక్రటేరియట్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ నడుపుతున్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు కానీ 63 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇలా అనేకం హైదరాబాదు నగర బోర్డున కూడా ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కోటీశ్వర్లు కావాలి, 1 కోటి మంది మహిళలు సంఘాలలో ఉండాలని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. మన గవర్నమెంట్ వచ్చి రాగానే గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు మీకే ఇచ్చిర్రు. గతంలో కుట్టు మిషన్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో దళారి దగ్గర పని చేస్తే వాళ్ళు 20-30 రూపాయలు ఇచ్చేది. కానీ ఈరోజు స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చే యూనిఫామ్స్ కావచ్చు, మహిళా సంఘాలకే ఇస్తే ప్రతి సంవత్సరం 30 కోట్ల రూపాయలు కుట్టుగూలి కింద మహిళా సంఘాలకు ఆదాయం వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు చేసే పని ఎవరో చేసేది వేరే వాళ్ళు. కానీ ఈరోజు మహిళా సంఘాలకు ఇస్తే ఒక్కొక్కరు కోటి అంటే ఒక్కొక్క సెంటర్లలో ఒక్కొక్క జిల్లా సమైక్యలలో మరి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఇదంతా చేసేది మహిళా అభివృద్ధి కోసం. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకి నచ్చుతలేదు. పేదోని ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం 200 యూనిట్లు, అది కూడా వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. మహిళల కన్నీళ్లు దుడవడం కోసం దేశంలో ఎక్కడ కూడా 500కు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది. అదే కాకుండా మహిళా సంఘంలో మీరుంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ కొట్టో, పాము గుట్టో, తేలు గుట్టో ప్రమాదంతో చనిపోతే వాళ్ళ కుటుంబం బాధపడొద్దు, మన సంఘంలో సభ్యురాలు కాబట్టి అని ఆ కుటుంబంలో ఎవరైతే మహిళా సంఘం నుండి చనిపోయిన ఆ అక్క ఇంటికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాము. మన సభ్యురాలు, మన మహిళా సంఘం సభ్యురాలని 10 లక్షలు ఇస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెక్క చేసినాం, 2024 నుంచి 25 వరకు లెక్క చేస్తే మరి 410 మంది చనిపోతే 400 కోట్ల రూపాయలకు 40 కోట్లకు పైగా మనం వాళ్ళ ఇళ్లకు ఇన్సూరెన్స్ డబ్బులు